లేదు. చూసారా చెర్రీ లాగా ఎట్లా ఎలాడుతున్నాయో. గుత్తికి 7-8 కాయలు వస్తాయి. అమ్మో, దీనికి ఒబెసిటీ ప్రాబ్లం వచ్చినట్టుంది. చూసారా అసలు ఎట్లా కాసినాయో గుత్తులు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మిద్దె తోటలో హార్వెస్ట్ ఉందండి. అలాగే తోట కొంచెం బాగు చేయాల్సింది ఉందన్నమాట. అన్ని సంక్రాంతి హడావుడి, తర్వాత మేము ట్రిప్ వెళ్ళడము, అదైన తర్వాత బిజినెస్ ట్రిప్ వెళ్ళొచ్చాము. మొత్తానికి తోట కొంచెం కళ తప్పిందనే చెప్పాలి. కళ కాదు, దారి తప్పింది. ఎప్పటికప్పుడు నేను దారిలో పెట్టడం, మళ్ళీ మామూలు అవడం. ఇవాళైతే కొన్ని హార్వెస్ట్ ఉన్నాయండి, అది చేసుకుందాము. చేసిన తర్వాత అసలు చూపిస్తాను ఎలా ఉందో. మీకు తెలుసు ఎట్లా ఉంది, ఎలా ఉన్నా చూపిస్తాను మీకు. తోట దాసేది ఏమి ఉండదు అని చెప్పి. సో ఇవాళ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తూ, ఇది చూసారా అండి ఎక్కడికో పోతుంది. ఇదిగోండి అక్కడికి వెళ్ళిపోయింది, పైదాకా ఒక 9 అడుగులు పాకింది. ఈ టొమాటోలు మాత్రం బాగా కాస్తాయి. ఇవి నేను విత్తనం కూడా దాసి పెట్టే పని లేదు. చూసారా చెర్రీ లాగా ఎట్లా ఎలాడుతున్నాయో. ఈ మిద్దె తోట నిండా అయ్యే పడి మొలుస్తాయి, మళ్ళీ రీసైకిల్. ఇది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక నేను పెట్టే పని లేదు. చాలా మంచి విత్తనం అండి. సీడ్స్ ఉంటాయి కానీ మేమేంటంటే ఎక్కువ ఇలాంటివన్నీ రసంకి వాటికి వాడేస్తాను. లేదు అంటే కొంచెం గుజ్జు తీసుకునైనా పెట్టేసుకోవచ్చండి. సరిగ్గా కేర్ తీసుకోక ఏదో ఆకులన్నిటికీనేమో పేను, అదే మన పౌడరీ మిల్డ్యూ లాగా వచ్చిందండి. వచ్చి అవన్నీ నేను ఇప్పుడు ఆకులన్నీ కట్ చేసేసాను. ఇంకా ఉన్నవి వరకు హార్వెస్ట్ చేసుకున్నాము. వీటిని అట్లా ఊరేసి ఆలాడేసినట్టున్నాయి అనమాట. కానీ ఇవి బాగా కాసినాయండి టమాటాలు. ఇంకా పాపం వాటికి టైం అయిపోయింది. ఇప్పుడు ఇవి మళ్ళీ పెట్టాలి. ఇక్కడ ఇది మళ్ళీ మొలిస్తే పెట్టిన మొక్కల్లోది ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇంకా మనకు సమ్మర్లో కూడా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను నేను. టమాటాల వరకు ఇంకా కొన్ని పెట్టాలి. ఇప్పుడు మనం చక్కగా బీరపాదులు, సొరపాదులు అవి పెట్టుకోవచ్చండి. విత్తనాలు మొలుస్తాయి. స్పెషల్లీ బెండ మొక్కలు అవి ఇప్పుడు పెట్టుకోవచ్చు. చలి తగ్గిపోయింది కదా ఇంకా. సో ఇప్పుడు పెడితే బాగా వస్తాయి. గోంగూర ఒకటి, గోంగూర చలికాలంలో బాగా రాదు కదా, ఇప్పుడు పెడితే మనకి మంచిగా వస్తుంది. కాకరకాయలు ఉన్నాయి, ఇప్పుడే పాకుతుంది. కాకరతీకి బాగా తొందరగా మనము వీక్లీ వన్స్ స్ప్రే చేసేది మిస్ అయ్యామంటే మాత్రం బాగా పెయిన్ పట్టేస్తుందండి. ఇది మొత్తం అసలు అడ్డగట్టేసింది బాగా. ఇక్కడ మునగాకుంది. మనం మిద్దె తోటలో మునగ చెట్లు పెట్టుకుంటే ఇదే బెనిఫిట్ అండి. చక్కగా ఆకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే తెలియకోకుండా ఇప్పుడు ఆలు కర్రీ అది చేసామనుకోండి, దానిలో దింపే ముందు కొంచెం అట్లా వేసేస్తే తెలీదు, తినేస్తారు. మంచిది బాగా. ఇట్లా దీనిలో లేతవి ఓన్లీ ఆకుల వరకు దూసేస్తాం అనుకోండి, మంచిగా మగ్గిపోతుంది. చూడండి, ట్రై చేసి. కాళ్ళ నొప్పులకి వాటికి చాలా మంచిది. సూపర్ ఫుడ్ కదా మనకి. మునగాకు సూపర్ ఫుడ్లోకి వస్తుంది. చిక్కుడుకాయలు అయితే కొన్ని ఉన్నాయండి. చిక్కుడుకాయలు కూరకు సరిపోతాయి. కొన్ని ఏమో మనం కోయడం లేట్ అయ్యి ముదిరిపోయినాయి. అవి విత్తనాలకు ఉంటాయి. ఇది దాసేసామనుకోండి, ఆల్మోస్ట్ అయిపోయింది కనుక దాచుకుంటే విత్తనాలకు ఉంటుంది. ఈ మళ్ళీ రాలిపోతాయి, కోసేసుకోపోతే ఇలాంటప్పుడు రాలిపోతాయి. ఇదిగోండి చూసారా ఎక్కడికక్కడ మళ్ళీ మొదలు. ఒక 10 days గ్యాప్ అంతే మనకి టమాటాలకి. గ్యాప్ అంటే నాకు కూరకు సరిపడా వస్తున్నాయి కానీ బాగా విపరీతంగా కాపులేదు ఇప్పుడు ప్రజెంట్. ఇవన్నీ ఇట్లాంటి ఆకులు ఇవన్నీ తీసేసుకోవాలి. ముందు వీడియో అయిపోయినాక ఆ పని చేస్తాను. అసలు ఇవైతే చూసారండి గుత్తులు, సైజు కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, గుత్తికి 7-8 కాయలు వస్తాయి. గుత్తి టమాటా పెట్టాలా, దీనికి ఏమని పేరు పెట్టాలి? టమాటో పందిరి టమాటో పెట్టాలా? వంకాయలు పైన పెద్దగా లేవండి, పెట్టాలి ఇప్పుడు. ఈ మొక్కలు 3 years నుంచి కాసి అలసిపోయినట్టున్నాయి. పెద్దగా కాపు రావట్లేదు. ఇంకా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి. మనకేమో ఎప్పుడు ఇట్లా 2-3 కాయలు ఉంటాయి కదా, తీయబుద్దేదు. జంబో వంకాయలాగా, జంబో తోటకూర లాగా ఈ ములక్కాయ కూడా జంబో. అంటే పొడవు పెరగలేదు కానీ లడ్డు అయింది బాగా. అమ్మో, దీనికి ఒబెసిటీ ప్రాబ్లం వచ్చినట్టుంది.
చూసారా ఎంత లావైందో. ఇట్లాంటిది ఇంకోటి ఉందండి, కోసి పచ్చడి పట్టుకోవచ్చు. యాక్చువల్గా ములక్కాయ టమాటో కూడా కలిపి పట్టచ్చు. పడదాము. ఇగోండి చిక్కుడుకాయలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి. ఈ టబ్లో నేను ఒక 4-5 మొక్కలు పెట్టాను. వెడల్పుగా ఉంటుంది కదండి, కాపు బాగానే వస్తుంది. కాకపోతే చిక్కుడు పాదుకి ఉన్న సమస్య తెలిసిందే కదా అందరికీ, పేను బంక అనేది బాగా వస్తుంది. ఇంకా కొన్ని అయితే నేను ఊర్లో లేనని టమాటాలు కోసుకెళ్ళారంట మా వాళ్ళు. ఈ చిక్కుడుకాయలు అవి కోసినట్లేరు, పండిపోయినాయి చూసారా. మొత్తానికి అంటే కొన్ని ట్రిప్పులు మీకు చూపించాము, కొన్ని ట్రిప్పులు చూపించలేదు, కానీ తిరుగుడు ఎక్కువైంది బాగా. దాంతో ఇది ఇలా అయిందనమాట. ఈసారి మాత్రం నేను లైట్ తీసుకుంటున్నాను. ఇంకా వర్షాలు పడిన దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్. సమ్మర్లో కూడా బాగా చేస్తాను అని చెప్పలేను, ఎందుకంటే నాకు ఇంకా కూడా మెట్లు ఎక్కుతుంటే 2 ఫ్లోర్స్ కదండి. ఇదిగోండి చూసారు అసలు ఎట్లా కాసినాయో గుత్తులు. కాకపోతే ఇక్కడ మట్టిలోకి ఆనిపోయి అన్నీ పొలాల్లో కాస్తాయి చూడండి, ఆ టైప్లో కాసినాయి బ్రహ్మాండంగా. వేపుడికి సరిపోతాయి. ఇక్కడ టమాటా మొక్క మొలిసినట్టుంది. హాట్ ఇష్టం అండి మా తోటలో మట్టికి టమాటాలు. ఎక్కడెక్కడి నుంచో దూరి 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 కాసేస్తాయి. ఇది ఎక్కడుందో, తల ఎక్కడుందో, తోక ఎక్కడుందో. ఇదిగోండి, దీన్ని అటుకు పెడితే కాస్త పాపం గాలాడుద్ది. ఇదైతే అసలు చూడండి ఎట్టిపోతుందో అసలు. దీన్ని కట్టాలి, పైకి పందిరెక్కిద్దేమో. ఇది పెద్ద టమాటాలే, ఒకటే మొక్క ఉంది చూడండి, అక్కడ కడితే పైన బాగా వస్తుంది. స్వీట్ లెమన్స్ చూసారా, ఇందులో ఆకులు ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ కాయలు ఉన్నాయి. అయితే ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాదండి. ఇక్కడ ఏంటంటే దేని మొక్కకైతే నాకు తెలిసి ఇది దబ్బకాయ చెట్టు అట్లాంటిది ఏదో దానికి గ్రాఫ్ట్ చేసినట్టున్నారు. పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి అన్నమాట ఈ మొక్కకి. నేను చూసుకోలేదు, ఇది సడన్గా పెరిగిపోయింది. ఇది తీసేయాలి, ఇలా వచ్చిన దాన్ని తీసేసుకోవాలి. మెయిన్ మొక్కను ఉంచుకుని ఆ మొక్కల్ని ట్రిమ్ చేసేయాలి. మళ్ళీ ఇంకా తయారవ్వలేదులేండి, ఇక్కడ ఉన్నాయి. కానీ ఇవి స్వీట్ లెమన్స్ 2 ఉంటే నాకు ఇష్టం కదా, నేను ఇన్ని పెట్టాను చూడండి. ఇదిగోండి, దీనికి కూడా సేమ్ ప్రాబ్లం. ఆ పక్కన వేరే మొక్క పెరిగిపోతుంది, తీసేయాలి. ఇది మన మొక్క, ఇవి అన్వాంటెడ్, అవన్నీ తీసేయాలి. ఇంకా ఇప్పుడైతే కొంచెం పండాలండి, ఇప్పుడు ఎక్కువ లేవు. ఇప్పుడు ఊరికే తినడానికి ఒకటి కోసుకుంటున్నా. టేబుల్ లెమన్స్ ఇవి మనకి మార్నింగ్ ఏదన్నా మనం లెమన్ వాటర్ అవి తాగేటప్పుడు దానిలో వేసేసుకోవడమే. తినడానికైతే మాత్రం బాగా పుల్లగా ఉంటాయి, పుల్ల రొడ్లు. ములక్కాయలు అయితే బాగానే వస్తుందండి, మనకు సరిపడా హార్వెస్ట్. మా ఇంట్లో మామూలుగా కొంచెం తక్కువే తింటారు, అందుకని మాకు సరిపడా వస్తున్నాయి. హార్వెస్ట్ చేసినప్పుడల్లా 2-3 కాయలు వస్తూనే ఉన్నాయి. అక్కడ అది పచ్చడి పట్టాకు పనికి వస్తుంది అనుకున్నా, కానీ కొంచెం ఎండినట్టుగా లైన్ లాగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఉంచేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ ఇటు కాకుండా కనీసం ఎవరికైనా ఇత్తనాలు ఇవ్వచ్చు. బాగానే ఉందా? బాగానే ఉంది, కోద్దాం. మధ్యలోకి ఇరిగొచ్చింది, మా సాయి ఎక్కాల్సింది అది. ఇదిగోండి ఇక్కడ చూసారా అసలు ఈ గుత్తికి ములక్కాయలు ఎన్ని ఉన్నాయి? 1/2 డజన్ ఉన్నాయి. ఇది కూడా ఎవరన్నా ఎక్కి కోయాల్సిందే. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పెరిమెంట్లు చేసే స్టేజ్లో లేము. సొరతీగ ఇవన్నీ కింద పడిపోయినాయి, పైకి కట్టించేసి అవి కోపిస్తాను. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, మనకు అందవు. నాకు ఈ చిక్కుడు తీగకి అర్థం కావట్లేదు, నేను ప్రతిసారి అన్ని మొక్కలకి వేసినట్టు దీనికి కూడా పోషకాలు సేమ్ టైంలో సేమ్ ఇస్తున్నాను, కానీ ఎందుకనో కలరు ఇట్లానే ఎల్లో కలర్లోనే వస్తుంది. నాకు అదే అర్థం కావట్లేదు, చిత్రంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇదే కుండీలో మిగిలిన మొక్కలన్నీ బాగానే కాస్తున్నాయి. ఇదిగోండి టమాటా మొక్క చూసారు ఎంత హెల్దీగా పెరుగుతుందో, అన్నీ బాగానే ఉంటాయి. ఎటు తిరిగి చిక్కుడుకాయకే అర్థం కావట్లేదు. రీజన్ ఏంటో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇదిగోండి చూసారా మా కొత్తిమీర అంతా, ఇది చుక్కకూర. ఇది కూడా ఏమైందంటే నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేయమన్నప్పుడు డైల్యూషన్ సరిగ్గా చేయకుండా చేస్తే చూసారా ఎట్లా మచ్చలు అయిపోయిందో. మనం ఎంత ఆర్గానిక్ ఎంత ఇదైనా కూడా డైల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి ఇది చూసారా మనకి తొట్టులో పెట్టాము, అప్పుడు బాగా ఉన్నాయి మనకి కాయలు చాలా. ఇది కూడా ఇంకా కాపు ఆల్మోస్ట్ వచ్చింది. పాపం ఒక 4-5 కేజీల పైనే కాసి ఉంటుంది ఈ మొక్క, ఇంక ఎక్కువే కాసి ఉండొచ్చేమో. అది చూసారండి చెమ్మకాయ మొక్క, ఇంత పందిరేసాను అనమాట. అదేమో అసలు ఇదేది బాగాలేదని ఎక్కడో బాగుతుంది. అసలు ఈ పాదు జాతికి చెందిన మొక్కలతోటి
మాటను అనమాట, అవి మన మాట, వాటికి తోచినట్టు అవి చేస్తే కానీ టైంకి సరైన టైంకి పిల్లలకు కనుక సరైన టైంకి సరైన డైరెక్షన్లో పెట్టాలి కదా, ఆ టైప్ అనమాట అవి. సరైన ఏజ్లో సరైన డైరెక్షన్లో. నేను ఇక్కడ మర్చిపోయాను అనమాట, అటు వెళ్ళిపోయాను, బాస్కెట్ అక్కడ ఉండిపోయింది. ఇగోండి వంకాయలు కొంచెం ఉధృతి తగ్గింది ఇప్పుడు ప్రస్తుతం. అంటే వీటికి కొంచెం మళ్ళీ మొక్కలు పైకి మట్టి కదిలించి ఎరువేయాలండి. మనం ఇచ్చే పోషకాలను బట్టే ఉంటుంది కాపు అనేది. మొన్న కోసినప్పుడు చూసారు కదా అసలు ఎట్లా ఉన్నాయో కాయలు, గుత్తులు గుత్తులు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. మళ్ళీ మనం మంచిగా వీటికి ఇప్పుడైనా అదిగోండి కొత్త చిగురికి అలా వస్తాయి. మంచిగా మట్టి కదిలించి ఎరువేయాలన్నమాట. అందుకే నేను ఆపాను. ఇవి కొంచెం పాతిచ్చి అటు సైడ్కి కడితే కొంచెం ఎండాకాలం కూడా ఏమవుతుందంటే మనకి ఎండలు ఎక్కువైనా కూడా ఈ చెట్ల నీడ కొంచెం ఉంటుంది కనుక బాగానే కాపు వస్తుంది. ఎండాకాలం కూడా మాకు ఇక వంగ మొక్కలు ఇవన్నీ మళ్ళీ పెట్టాల్సిన పని లేదు. అవసరమైతే కాపు పూత రావట్లేదు అనుకున్న కొమ్మల్ని ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఏంటంటే అండి మనం ఎంత పోషకాలు వేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటాయి. చక్కగా సమ్మర్లో కూడా బాగానే కాస్తాయి. మళ్ళీ పెట్టాలి అనే టెన్షన్ ఏం లేదు. వంగ మొక్కలు ఒక 2-3 ఏళ్ళు మంచిగానే కాస్తాయి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా తెంపుకుందాం. ఇది ఏం చేస్తున్నానంటే నేను కొంచెం పలుచగానే ఉంది, కట్ చేసి చూస్తాను. చిగురు వస్తుంది అంటున్నారు, ఎంత బాగా వస్తుందో చూద్దాము ప్రాక్టికల్గా. ఇదిగోండి మనం మామూలుగానే బాగా ఇది ఒక మొక్క కట్ చేస్తే ఇంత వచ్చింది. అమ్మా కృష్ణ, కొంచెం ఇట్లా కింద కూర్చోగలుగుతున్నా కానండి ఇప్పుడు కాలు ఇంకా ప్రాపర్గా ఫోల్డింగ్కి రావట్లేదు అనమాట. అది పరిస్థితి. 2 చేతులతోటి ముసలాళ్ళు వేసినట్టు రావాలి ప్రస్తుతం. అది చాలామంది ఎలా ఉంది అని అడుగుతున్నారు కదా. మీ కాలు బాగానే ఉందండి ఇప్పుడు, కాకపోతే ఇంకా సెట్ అవ్వడానికి ఒక 2-3 నెలలు ఇంకా టైం పడుతుంది. అలా అని చెప్పి మనం పని చేయకుండా ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, అది ఇంకా టైట్ అయిపోయి మజిలు తర్వాత మనం కంట్రోల్లోకి తెచ్చుకోవడం కష్టమైపోతుంది. అందుకని చెప్పి నేను రెగ్యులర్గా నా రొటీన్ వర్క్ చేసుకుంటున్నాను. అలా అని చెప్పి స్ట్రెయిన్ అవ్వట్లేదు లేండి ఎక్కువ. ఇది కొంచెం అటు ఇటు పడిపోయినాయేమో తీసేసాను. అసలు కొత్తిమీర పచ్చడి చేస్తుంటే ఇలా చేస్తే అలా అయిపోతుంది అనమాట. పైన కూడా ఉందిలేండి దిట్టంగా, ఎక్కడంటే అక్కడ వేస్తాను కదా, బాగా వచ్చింది. ఇదిగోండి తోటకూర మనం కోసి ఇప్పటికి నేను ఒక 3 టైమ్స్ ఏమో తీస్తూనే ఉన్నాను మొక్కలు. ఆ కింద నుంచి చిన్న మొక్కలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా చూసారా, ఇది రెక్టాంగిల్ టబ్లో ఉన్నాయి. ఎట్లా వచ్చినాయో చూడండి అసలు. మొన్న సంజనాన్ని కొయ్యమ్మ అంటే, అమ్మ ఇది కొయ్యాలంటే ఒక 2 రోజులు పట్టేటట్టుంది, నువ్వే కోసుకొని పోయింది. ఆ వేళ అయితే అసలు బుట్టల కోసం చూసారు కదా మీరు కూడా వీడియోలో. సో దీంట్లోనే టమాటా మొక్కలు చాలా వచ్చినాయండి. కొన్ని అయితే అసలు అట్లాగే అందులోనే ఉంచేద్దాం అనుకుంటున్నా. ఈసారి చిన్న కుండీల్లో ఎంతగా వస్తాయో చూద్దాము అని ఇంకా అందులోనే ఉంచేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఇది కూరకు అవసరమైనంత తీసుకుని ఇంకా వీడియో కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే లైటింగ్ ఇప్పుడు దీన్ని తీసేయాలంటే టైం పడుతుంది. ఇదైతే మొత్తం అంతా గుండు చేసేస్తున్నానండి ఇవాళ. మళ్ళీ మంచిగా వస్తుంది. ఇలా ఉంచినా కానీ పాలకూర మరీ ముదిరినా బాగోదు, ఇంకా ముందే కోయాలి అసలు. అయితే ఇప్పుడు ఇది మొన్న తోటకూర అనుకున్నాం కదా, ఇవాళ పాలకూర అనుకోవాలేమో అంత వస్తుంది. మా టుమ్ పైకి వచ్చిందంటే అలసిపోయి పడిపోతుంది అనమాట. అది ఆ బుజ్జి స్టెప్స్ వేసుకుంటూ పైకి రావడమే ఎక్కువ, చిట్టి అడుగులు వేసుకుంటూ. ఏ రూబీ కదమ్మా, ఎక్కడమ్మా రుబ్బమ్మా, రుబ్బులేడి ఎక్కడా? కింద ఎవరు వచ్చారు చూడు, పిల్లి వచ్చిందంట, పిల్లి పిల్లి ఓసిని అంకమ్మ. దాని తెలియ చూడండి, పైకి అసలు పిల్లి రాదని ఎంత కాన్ఫిడెన్స్గా పడుకుందో. కింద అయితేనా ఈ పాటికి భయ్య వెళ్ళిపోయేది. అమ్మ టుమ్ దా ఎక్కుదు కన్నా, అమ్మ టుమ్ ఎక్కాడమ్మ. కూర్చో, సిట్. దీన్ని కాపలా కాసే కంటే ఇట్లా పైకి ఎక్కిచ్చేస్తే సేఫ్ అనమాట. సో అదండి మరి ఈరోజు హార్వెస్ట్ నిండుగా. అసలు ఆ పాలకూర అయితే నేను ఇట్లా స్ప్రెడ్ చేశాను అనుకోండి, టేబుల్ సగం కవర్ చేస్తుంది అనమాట, అంత వచ్చింది. ఇంకా తోటకూర అవసరానికి కోసుకున్నాను. టమాటాలు కూడా మనకు సరిపడా వచ్చింది. వంకాయలు అయితే మళ్ళీ ఒక 2 కేజీల పైనే వచ్చినాయి.
మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకు కూడా ఇలా నిండుగా కూరగాయలు కాపించుకోవాలి, అందరూ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఏదైనా ఆకుకూరలైనా మినిమం పెట్టుకోవాలి మీరంతా కూడా అని కోరుకుంటున్నాను నేను కూడా మనస్ఫూర్తిగా. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. అలిగింది చూడండి అక్కడ. రూబిన్ పైకి ఎక్కించానని అలిగింది. అలిగావా క్యాండీ? అలిగావా?